ఒక కేసు ఏమిటంటే మ్యాన్ మిస్సింగ్ అత్తాలుడు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. ఎప్పటి నుంచో కనిపించడం లేదు, ఇదంతా చేసి మ్యాన్ మిస్సింగ్ ఎఫ్ఐఆర్ కట్టేశారు. వానికి ఎవరుగా క్లోజ్ గా ఉంటాడో పోలీస్ స్టేషన్ పిలిపించి ఏంటయ్యా ఎక్కడ అంటే ధర్మం సంతలో ఏమో కనపడినారు అని. ఎవరైనా నీకు చెప్పినట్టు వాళ్ళ అల్లుడే చెప్పినాడు అండి. కూతుర్ని విచారిస్తే మా నాన్న ముందు పోయినాడు, తర్వాత మా అమ్మ నా భర్త కలిసిపోయినారు, ఏమి ఈ విధంగా చెప్తుంది. భర్త రాలేదు అని చెప్పి భార్య చెప్తుంది. ఆ రోజు నేను ఊర్లోనే లేడని అల్లుడు చెప్తున్నాడు. ఓకే, అసలు ఏమిటి ఆ పరిస్థితిని ఇంటరాగేట్ చేస్తే అత్తకు అల్లుడికి మన దేశంలో ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారం 60 ఏళ్ల వయసు దాటిన వారిలో చాలామంది మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు. అందులో మోకాళ్ళ చిప్పులు అరిగిపోయి చాలామంది సర్జరీకి వెళ్తున్నారు. అయితే సర్జరీయే దిక్కు అనుకునే వారికి ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఒక శుభవార్త చెప్పింది. ప్లాస్మా థెరపీ ద్వారా ఈ సమస్యకు చెక్ పెడుతుంది. సో ఇమీడియట్గా ఈ సమస్యతో బాధపడేవారు ఈ కింద నెంబర్కు కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ మాజీ డీసీపీ రిటర్న్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ చాలా కేసెస్ మీరు ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు, సాల్వ్ చేస్తుంటారు. కొన్ని బాగా క్రిటికల్ అనిపించుంటాయి, బాగా టఫ్ అనిపించుంటాయి. అబ్బా ఈ కేసు బాగా జటిలం అవుతుంది, దీన్ని ఎలా అయినా క్లోజ్ చేయాలి అబ్బా అన్న ఒక టెన్షన్ పెట్టిన కేసు ఏదైనా జరిగింది మీ కెరీర్? ఒక కేసు ఏమిటంటే దాదాపు 35-40 ఏళ్ల క్రితం మేము పోలీస్ స్టేషన్లో ఉంటే మ్యాన్ మిస్సింగ్ అత్తాలుడు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినారు. నా భర్త కనిపించడం లేదు అని మ్యాన్ మిస్సింగ్. ఎప్పటి నుంచో కనిపించడం లేదు, ఇదంతా చేసి మ్యాన్ మిస్సింగ్ ఎఫ్ఐఆర్ కట్టేశాం. ఎక్కడికి వెళ్తే చూశారు, ఎన్ని రోజులు అంటే ఏదో డేట్ ఏదో చెప్పినారు, ఫలానా రోజు అండి కనిపించడం లేదు, ఎక్కడ పోయినారు అని. ఎంత వయసు ఉన్న భర్త? ఆ భర్త భార్యకి దాదాపు 38-40 ఏళ్ళు ఉంటాయి, ఆయనకు ఒక 45 ఏళ్ళు ఉంటాయి. ఏం చేస్తుంటాడు ఆయన? కట్టెలు కొట్టుకొని, పొలం కూడా ఉంది, తర్వాత మేదర్ పని ఏమో చేస్తాడు. కట్టెలు కొట్టుకొని ధర్మవరం టౌన్ కి ఈ తాడిమర్రి ఏరియాలో బాగా కట్టెలు దొరుకుతాయి, ఫారెస్ట్ లో అవి తెచ్చి అమ్ముకొని జీవించేవాడు. అనంతపురం జిల్లా. అదే విధంగా తేనె కూడా తీసేవాళ్ళు వాళ్ళు. ఇట్లా కర్రల కోసం పోయినాడు, మరి కనిపించడం లేదు. ఆయనతో ఎవరెవరు పోయినారంటే ఎవరో 2-3 పేర్లు చెప్పినారు. వాళ్ళని విచారిస్తే ఆ రోజు మాతో రాలేదండి అని చెప్పారు. మ్యాన్ మిస్సింగ్ అయింది ఏంట్రా అని. అదో ఆయన ఫోటో లేదు, టెక్నాలజీ లేదు, ఆయన ఫోటో కూడా లేదు. ఏ విధంగా ఇట్లా చామన ఛాయ ఉంటాడు, ఆ 5 అడుగుల 8 అంచులాలు ఉంటాడు, మీడియం బిల్టు, కళ్ళు ఇట్లుంటాయి, మీసాలు ఇట్లుంటాయి, జుట్టు ఇట్లుంటుంది అని చెప్పి మనం ఇతర పోలీస్ స్టేషన్లకు అన్నిటి కూడా కమ్యూనికేట్ చేసాం. మళ్ళీ 3 రోజులు అయింది, 4వ రోజు మళ్ళీ భార్యను వచ్చి ఏమన్నా ఆచూకు తెలిసిందంటే ఏం లేదండి. సో దీంట్లో విచారిస్తూ ఉంటే వీళ్ళకు వానికి ఎవరుగా క్లోజ్గా ఉంటాడో వాళ్ళను పిలిపించి పోలీస్ స్టేషన్ పిలిపించి ఏంటయ్యా ఎక్కడ అంటే, సార్ ఎవరో అనుకుంటున్నారు, ధర్మవరం సంతలో ఏమో కనపడినారు అని. ఆ మనిషి ఎవరు చెప్పినారంటే ఎవడో పేరు చెప్పినారు. వాళ్ళని పిలిపిస్తే ఎవరైనా నీకు చెప్పినారు, వాళ్ళ అల్లుడే చెప్పినాడు అండి. వాళ్ళ అల్లుడిని మళ్ళా పిలిపిస్తే ఏమన్నా నైనా నువ్వు ఇట్లా అన్నావంటే మా బావ సంతలో కన్నా నీకు ఎవరు చెప్పినారు, నీకు అనిపించాడు? నాకు లేదు సార్, ఫలానా వాడు చెప్పినాడని చెప్తే నేను చెప్పినాను. అంతా అబద్ధం అని తేలింది. ఇట్లే ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటే కూతుర్ని విచారిస్తే ఏమ్మా అంటే ఆ అమ్మాయి చెప్పింది, నేను బాలింతనండి, ఆ రోజు మా నాన్న ముందు పోయినాడు, తర్వాత మా అమ్మ నా భర్త ఇద్దరు కలిసిపోయినారు, సో అందుకని అని ఏమి ఈ విధంగా చెప్తుంది. భర్త పోయిండేది మాతో రాలేదు అని, భర్త రాలేదు అని చెప్పి భార్య చెప్తుంది. అల్లుడు ఆ రోజు నేను ఊర్లోనే లేడని అల్లుడు చెప్తున్నాడు. ముగ్గురిది ఏమిటిది అని మళ్ళీ ఇంట్రాగేషన్ చేస్తుంది. ఆ తర్వాత ఎక్కడో కనపడినాడు సంతలో, ఎవరు చెప్పినారంటే వాళ్ళ దగ్గరికి పోతుంది. ఇన్ని చేసిన తర్వాత ఎవరు సరైన సమాధానం ఇవ్వటంలా, క్లారిటీ మిస్ లేదు. మళ్ళీ ఈ అల్లుడు అనేవాడు ఏం చేశాడు, ఇంకొంతో మా మామ కదిరి తిరునాళ్ళలో కనపడినాడంట కదా అని వేరే వాడికి చెప్పినాడు. ఇతనే చెప్తున్నాడు. వేరే వాడిని విచారిస్తే నాకు చెప్పింది వాళ్ళ అల్లుడే సార్ అని వాడిని చెప్పినాడు. ఒకరిని పిలిపిస్తే వాళ్ళ అల్లుడే ఈ విధంగా చెప్పారు సార్ అని. ఇదేదో ఉందంటుంది ఫిష్ అని అల్లుడిని తీసుకొచ్చి ఏమిటయ్యా ఇది, నిమిషానికి ఒక మాట మాట్లాడుతున్నాం,
దీని కథ ఏమిటి అని. లేదు సార్ అది సార్ అని బొంకాడు. అయితే ఏం చేయాలా, ఇంకా అల్లుడిని తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేసి ఏమిటయ్యా ఏంది మీ మామ నీతో పాటే వచ్చాడంట ఏమంటే లేదు సార్ ముందే పోయినాడు ఆయన ఎవరెవరు పోయినాడో నాకు తెలియదు. మీ భార్య చెప్తుంది. భార్య ఇట్లా చెప్తోందంటే పిచ్చి మొహంది దానికి ఏం తెలుసు దానికి ఏం తెలియదు అన్నాడు. సరే వీడిని ఇంటికి పొమ్మని చెప్పి వాళ్ళ అత్తని తీసుకొచ్చాం. అత్త అంటే కనిపించకుండా పోయిన అతని భార్య. ఆమెను తీసుకొచ్చాం. ఏందమ్మా మీ అల్లుడేమో వాడిని పక్కన పెట్టాం, అది వేరే గదిలో పెట్టి కూర్చోబెట్టాం. మీ అల్లుడేమంటాడు మేము ముగ్గురం కలిసిపోయినాము అని అంటాడు, ఆయన అంతా చెప్పేశాడంటే చెప్పొద్దని ఎట్లా చెప్పినాడు సార్, అదేం కాదు మేమేం చేయలేదు నాకేం తెలియదు అని చెప్పొద్దు అన్నాడు. నన్ను చెప్పొద్దని వాడు చెప్పేసినాడా, నాకు సంబంధం లేదు సార్ అని. అసలు ఏంది విషయం చెప్పు అని చెప్తే లేదు సార్ మాకు తెలియదు ఎక్కడ పోయినాడో ఏమైనాడో అని మళ్ళా ఇట్లా చెప్పింది. అప్పటికి ఎన్ని రోజులైంది సార్? అప్పటికి దగ్గర నెల కాలం అయింది, నెలకు పైన అయింది. కేసు ఏమో ముందుకు నడవట్లేదు. వాడిని పిలుచుకొచ్చి మీ అత్త అంతా చెప్పిందిరా, ఎక్కడ పూడ్చినారంటే ఎక్కడ సార్ మాకు సంబంధం లేదు, ఏమి దేంతో చంపినావు ఏంది విషయం చెప్పు అసలు అంటే లేదు సార్ అని అన్నాడు. లేదురా నువ్వు చెప్పి పోలీస్ బ్రెయిన్ అక్కడ స్టార్ట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఆమె చెప్తా ఉంది, ఇదో అంతా మొత్తం రాసుకున్నాము, ఆమె అంతా చెప్పేసింది, దొంగముండ చేసిందంతా అదేను, చంపేమనింది అదేను, మళ్ళీ ఇది అసలు ఏమిటి ఆ పరిస్థితి అని ఇంటరాగేట్ చేస్తే అత్తకు అల్లుడికి సంబంధం. అయితే ఇది మామ చూసి చాలా సందర్భాల్లో దండిచ్చినాడు. ఇది కూతురుకు కూడా కొంచెం తెలుసు. అయితే మామ అడ్డము తొలగించుకోవాలంటే ఏం చేయాలని వీడు కర్రలకు పోయినప్పుడు ఫారెస్ట్లో అల్లుడును అత్త ఒకవైపు పోయేవాళ్ళు. అక్కడ ఫారెస్ట్లో వీళ్ళిద్దరూ కలిసి ఉండగా మామ చూసి 2-3 సార్లు ఏం చేసే పని అని చేసినాడు. ఆ రోజు వీళ్ళు డైరెక్ట్ గా చూసినాడు, ఇద్దరు ఇంకా చూశాడు. చూసి ఇంకా వాయన కొట్టడానికి ప్రయత్నం చేస్తే వీడు కొట్టి రాయి ఎత్తేస్తే చనిపోయినాడు. ఇంక ఏం చేయాలా, ఊర్లో తెలిస్తే ఇదైతుంది పార్నపల్లి ఫారెస్ట్లో ఊరు నుంచి నడిచే పోవాలి 6 కిలోమీటర్లు. సో అక్కడ వీళ్ళు తవ్వి ఆయన శవాన్ని పాతిపెట్టి ఇద్దరు కలిసి పాతిపెట్టి దాన్ని బూట్ చేసి ఆ గుర్తుగా ఫలానా దగ్గర ఫలానా గుండు దగ్గర ఉండేటట్లు అలా చేసుకొని వచ్చేసినారు. వచ్చేసి కర్రలు ఎత్తుకొని వచ్చినారు. వచ్చిన తర్వాత కర్రలు ఎత్తుకొని వచ్చి అమ్ముకున్నారు. అయిపోయింది. అమ్ముకొని కూతురు అడిగింది ఏమి నాయన రాలేదు ఇంటికంటే ఎక్కడ పోయినాడు ఏమో మాతో రాలేదు కదా అని కథల్లి చేసినారు. ఇంకా సరే ఏం చేసినారు. ఇంకా వీళ్ళని ఇది మా సూపీరియర్ ఆఫీసర్ చెప్తే ఎట్లన్నారు, ఇక వర్షం పడతా ఉంది పోతే ఆ ట్రాక్టర్లో పోతే ఆ చిన్న వ్యాను తీసుకొని పోతే వ్యాన్ పోదన్నారు. ట్రాక్టర్లో ఎవరిదో అప్పుడు ఆ కాలంలో ట్రాక్టర్లు ఎవరికో ఫారెస్ట్లో పోతే సరే ఇంకా ఆ ట్రాక్టర్ పోయేంత దూరం పోయింది, ఇంకా 4 కిలోమీటర్లు పోవాలని. ఇక చూసి ఎక్కడ అని గడపార అప్పుడు ఎట్టి తోటి వీళ్ళు ఉండేవాళ్ళు గ్రామాల్లో. వాళ్ళని తీసుకెళ్ళాం, 2-3 గ్రామాల వాళ్ళని తీసుకెళ్ళి 4-5 మా స్టాఫ్ పోలీస్ స్టాఫ్ కూడా 5 మంది తీసుకెళ్ళాం. ఆ మధ్యాహ్నం 3:30కి పొద్దున్నే ఉదయం బయలుదేరినా 3:30కి చేరుకొని అంతా చూస్తే ఆ శవము ఏం లేదు, ఏళ్ళు పట్టుకుంటే ఊడొస్తుంది, చెవి పట్టుకుంటే పిట్రిఫై అయిపోయింది మొత్తం. చూపించడానికి కూడా 2 గంటలు ఈ గుట్ట అంటారు ఆ గుట్ట అంటారు అదే అయిపోయింది. వీళ్ళు చెప్పింది అతి భయంకరంగా చెప్పారు, అక్కడ పోలేమండి చేయలేము ఎట్లో చేసాం బూడ్చామని. పోయి చూస్తే శవం ఉంది. ఇంకా ఆ కాలంలో ఏమి లేదు, ఏం చేయాలో అర్థం కాదు, శవాన్ని అయితే తీసుకురావాలా సరే అని ఎట్లయినా కిందికి తీసుకెళ్తే శవ పంచనామా చేయాలా, అక్కడ రాయలేము వర్షం పడతా ఉంది, శవాన్ని తీసుకొద్దామని లేపితే ఎక్కడికక్కడ చేతులు ఊడొస్తాయి కాళ్ళు ఊడొస్తాయి. ప్యూరిఫై అయిపోయింది, హైలీ డికంపోజ్డ్ బాడీ. నెల రోజులు దాటిపోయింది, నెల 15 రోజులు 40 రోజులు. అయితే వాసన విపరీతమైన వాసన, ఏం చేయాలో అర్థం కాదు. చుట్టూ చూసాం, తులసి మొక్కలు ఉన్నాయి అక్కడ కొండపైన కొన్ని. ఆ తులసి ఆకులన్నీ పెట్టుకొని దస్తీలో పిండుకొని ముక్కులు కట్టుకున్నాం. తులసి ఆకులు అడ్డం పెట్టుకొని అదే తులసి వాసన భరించలేక మోయలేకపోతున్నాం శవాన్ని. ఎందుకంటే వర్షం పడింది, గుట్టలు కిందికి దిగాల, 3-4 కిలోమీటర్లు మోయాలంటే ఇద్దరే, 4 పట్టుకోవడానికి లేదు, ఇద్దరే, ముందరొకరు వెనకొకరు. అది కారుతా ఉంటుంది.
చాలా ఘోరమైన పరిస్థితి. చిన్నగా ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు తెస్తే అప్పటికి సాయంత్రం 7-6 గంటలు అయిపోయింది. సో అక్కడికి తీసుకొచ్చి పెట్టి మళ్ళీ పోలీస్ ఆఫీసర్కి చెప్పి ఆ డాక్టర్ను రమ్మని ఇంక్వెస్ట్ పెట్టడానికి రమ్మంటే పోస్ట్ పిఎం చేయాలి, పిఎం చేసేదానికి రమ్మంటే లేదు ఇంకా కిందికి తీసుకొస్తే తప్ప నేను రాలేనని చెప్పాడు, ఆయన నడవలేనని. సో కిందికి తీసుకొచ్చి అక్కడే ఇంకా అక్కడికి తీసుకెళ్లేదానికే లేదు. అంటే హాస్పిటల్కి తీసుకెళ్లి పిఎం చేయలేదు, చేయలేదు. postmortem. అక్కడే చేశారు. అక్కడే అటవీ ప్రాంతంలోనే. చేసి ఇంక్వెస్ట్ పెట్టాం. తర్వాత వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసాం. అయితే తర్వాతే తెలిసిందేమంటే ఆ ఫారెస్ట్లోకి పోయిన ఇంతకు ముందు ఎవరైతే ఇంకో వీళ్ళతో తోడుతో పోయినారో వాళ్ళకు కూడా తెలుసు ఈయన అత్తతో సంబంధం ఉంది, భార్య అల్లుడికి. ఈమె భార్య కంటే సౌష్టంగా ఉంది ఆమె, ఈ అత్తగారు అత్త. అందువల్ల ఆయన సంబంధం పెట్టుకొని చూసిన దానివల్ల ఇద్దరు కొట్లాడుకొని కోపం భరించలేక కొట్టి, అదేవిధంగా మొదటి నుంచి ప్లాన్ చేసుకుంటూనే ఉన్న అత్త తర్వాత చెప్పింది. వాడు కూడా చెప్పాడు, మా అత్త నేను పర్మనెంట్గా పెట్టుకోవాలంటే మా మామ అడ్డం పడుతున్నాడు అనే ఉద్దేశం మనసులో పెట్టుకొని ఆ ఫారెస్ట్లో ఆ రోజు ఈయన్ని అంతమొందించినారు. సో ఆ విధంగా అయింది. తర్వాత ఛార్జ్షీట్ వేసాం. ఆ కేసులో విట్నెసెస్, ఫారెస్ట్ పోయేటప్పుడు విట్నెసెస్, తర్వాత అక్కడ కొట్టేటప్పుడు వీళ్ళిద్దరే కలిసిపోయినారు, తిరిగి రాలేదని చెప్పడం, ఇవన్నీ చేసి వాళ్ళకి తర్వాత జైలు శిక్ష వచ్చింది. సో తప్పు చేసిన వాళ్ళు అది ఎవరైనా సరే, భార్య అయినా సరే, అల్లుడైనా సరే, ఎవరైనా కూడా ఏదో ఒక రోజు బయటపడుతుంది, నేరం రుజువు అవుతుంది, వాళ్ళు జైలు పోక తప్పదు. తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. థ్యాంక్ యూ సార్.